పక్షాన్ని ఎన్నో మేలు చేస్తూ వచ్చినాడు. తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు రెండో సంతానంగా పాపను ప్రభు మాకు ఇస్తూ వచ్చినాడు. తర్వాత అక్కడ పాప విషయంలో కూడా అవి ఏది జరిగినప్పుడు కూడా పిల్లల సంతాన విషయంలో అయినప్పుడు కూడా సేవకత్వ విషయంలో దేవుని పిల్లలే, దేవుని విశ్వాసులే, దేవుని బిడ్డలే నాకు ఆధారంగా, దేవుని ప్రజలే నాకు అండగా, దేవుడు నాకు ఆ విధంగా ఆ పరిస్థితిలో ఉంచగలుగుతూ వచ్చినాడు. అంటే నా అన్న వాళ్ళు, నేను అనుకున్న వాళ్ళు, నా సొంత వాళ్ళని నన్ను ఎదురు చూస్తానని వెలివేసినారు. అయితే దేవుడు మాత్రం నన్ను ఏమాత్రం కూడా వెలివేయలేదని నా పైన ఎంతగా అధికంగా ప్రేమ చూపించి ఇంతవరకు కూడా నా యొక్క వివాహ జీవితంలో పిల్లల విషయంలో కూడా ఎంతగానో సహాయం చేస్తూ వచ్చినాడు. తర్వాత మేము అక్కడ 8 సంవత్సరాలు ఆరుమూరు ప్రాంతంలో సేవ చేసిన తర్వాత మేము రీసెంట్గా ఒక సంవత్సరం 3 నెలల క్రితం మేము ఇక్కడ హైదరాబాద్ అశోక్ నగర్ ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం సేవ చేస్తూ ఉన్నాము. మేము మా యొక్క సేవ పరిచయ కొరకు, తర్వాత పిల్లల కొరకు, తర్వాత మా పరిచయలో ఇంకా సేవలు మేము అధికంగా దేవుడి పనిలో, దేవుడి పరిచయలో వాడబడినట్టు మా కోసం మీరు ప్రార్థన చేయండి. తర్వాత కృష్ణవారిని చూసి కూడా చాలా నేర్చుకోవాలి. అన్నీ మనము అన్ని మంచిగా ఉండి, అన్ని అవయవాలు మనకి అన్ని సహకరించి అన్నీ బాగుండి కదా మనం ఏం చేస్తున్నాం, దేవునికి రాగైతే దేవుని మందిరం విషయం ఆసక్తి చూపం కదా. కాబట్టి మనం ఎవరినో చూసా కాదు, ఎవరినో మనకు ఎవరి గురించి వినడం కాదు కదా. మన ముందు దేవుడు పెట్టినాడు కృష్ణవారన్న కదా. ఎంతో బలహీనంగా ఉండి, చాతగాని స్థితిలో ఉండి కదా, మంచిగా మీరు పడుకుంటే పరిచయం చేస్తున్నాం. అందరూ చూసి కూడా మనం ఎంత నేర్చుకోవాలి. దేని కొరకు, ఎవరి కొరకు మనం ఆత్మీయంగా వేడుకుంటారని, ఆత్మీయంగా మనం దేవుని కొరకు అంశాంశం ఎదగాలని. కాబట్టి మన యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించినాక మా కొరకు ప్రార్థన చేస్తున్నాం. సాక్ష్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కానీ